హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఖజానాలో గోల్డ్ స్కీమ్ కట్టానండి. అది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మన వీడియోలో గోల్డ్ స్కీమ్లో నాకు ఎంత గోల్డ్ వచ్చింది, నేను ఏం తీసుకున్నాను అనేది మీకు ఇక్కడ డీటెయిల్డ్గా చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా అంతా చూసేయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసింది 2024 ఏప్రిల్ 12న స్టార్ట్ చేశాను. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 6620 రూపీస్ ఉంది. నేను 5000తో ఈ స్కీమ్ స్టార్ట్ చేశాను. ఆ రోజు మనకు వచ్చేసి 0.755 మిల్లీగ్రామ్స్ మనకు యాడ్ అయిందనమాట గోల్డ్. ఇంకా నెక్స్ట్ మంత్ అంటే 5th మంత్లో 19న కట్టాము. ఆ రోజు కొంచెం శాలరీలు రావడం రేట్ అయ్యేసరికి 19న కట్టాము. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 6840 రూపీస్ ఉంది. నేను యాజ్ యూజువల్గా 5000 కట్టాను. ఆ రోజు మనకు వచ్చేసి 0.731 మిల్లీగ్రామ్స్ యాడ్ అయింది. ఇంకా 6th మంత్లో వచ్చేసి 12న కట్టాను. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 6585 రూపీస్ ఉంది. నేను 5000 కట్టాను. ఆ రోజు మనకు వచ్చేసి 0.759 మిల్లీగ్రామ్స్ మనకు యాడ్ అయింది. ఇంకా 7th మంత్లో వచ్చేసి 12న కట్టాను. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 6700 ఉంది. నేను 5000 కట్టాను. మనకు వచ్చేసి 0.745 మిల్లీగ్రామ్స్ యాడ్ అయింది గోల్డ్. 8th మంత్న వచ్చేసి 10థ్న కట్టాము. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 6445 రూపీస్ ఉంది. నేను 5000 కట్టాను. ఇంకా మనకు వచ్చేసి 0.776 మిల్లీగ్రామ్స్ గోల్డ్ వచ్చింది. ఇంకా 9th మంత్లో వచ్చేసి 9థ్న కట్టాము. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 6680 రూపీస్ ఉంది. నేను 5000 కట్టాను. ఇంకా ఆ రోజు వచ్చేసి 0.749 మిల్లీగ్రామ్స్ గోల్డ్ మనకి యాడ్ అయింది అనమాట. ఇంకా 10th మంత్లో వచ్చేసి 11థ్న కట్టాము. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 7025 రూపీస్ పెరిగింది. నేను 5000 కట్టాను. ఇంకా ఆ రోజు వచ్చేసి 0.712 మిల్లీగ్రామ్స్ గోల్డ్ మనకి యాడ్ అయిందనమాట. ఇంకా 11th మంత్లో వచ్చేసి 12థ్న కట్టాము. ఆ రోజు గోల్డ్ రేటు 7220 రూపీస్ ఉంది. 5000 కట్టాము. ఆ రోజు వచ్చేసి 0.693 మిల్లీగ్రామ్స్ గోల్డ్ మనకి యాడ్ అయింది. ఇంకా 12th మంత్లో వచ్చేసి 15థ్న కట్టాము. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 7205 రూపీస్ ఉంది. నేను 5000 కట్టాను. అప్పుడు మనకి 0.694 మిల్లీగ్రామ్స్ గోల్డ్ యాడ్ అయింది. ఇంకా 2025 ఫస్ట్ నెల జనవరిలో 13థ్న కట్టాను. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 7455 రూపీస్ ఉంది. నేను 5000 కట్టాను. ఆ రోజు మనకి 0.672 మిల్లీగ్రామ్స్ గోల్డ్ యాడ్ అయిందనమాట. ఇంకా 2nd మంత్ 12థ్న కట్టాము. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి ఇంకా పెరిగింది, 7860 రూపీస్కి వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు కూడా 5000 కట్టాము. అప్పుడు వచ్చేసి 0.659 మిల్లీగ్రామ్స్ గోల్డ్ యాడ్ అయిందనమాట. ఇంకా టోటల్ 11 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కట్టిన అమౌంట్ వచ్చేసి 55,000 కట్టాము. ఇంకా గోల్డ్ వచ్చేసి 7.945 మిల్లీగ్రామ్స్ యాడ్ అయింది మన అకౌంట్లో. అంటే దగ్గర 8 గ్రామ్స్ గోల్డ్ మనకు యాడ్ అయిందనమాట. ఇంకా దీనికి కొంచెం యాడ్ చేసి నేను అనుకున్నది తీసుకుందాము అని చెప్పేసి గోల్డ్ షాప్కి వెళ్ళాము. అంటే నేను ఆల్రెడీ ఒకటి తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. దానికోసమే ఈ స్కీమ్ స్టార్ట్ చేశాను. ఇంకా స్కీమ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా అది తీసుకుందామని చెప్పేసి బయలుదేరి షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇదిగోండి, నేను అనుకున్నది తీసుకొని ఇంటికి వచ్చాము. ఏం తీసుకున్నానో తెలుసా? గెస్ చేయండి. గెస్ చేయలేరా? సరే చూడండి ఏం తీసుకున్నానో. ఇది బ్రాస్లైట్ అండి. మా వారి కోసం ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, అందుకని ఈ స్కీమ్ కట్టాను. ఇంకా ఈరోజు తీసుకున్నాను అనమాట. మా వారు వచ్చేసి ఒక 4-5 డిజైన్లు చూశారు. చూసి పక్కన పెట్టి అందులో నీకు నచ్చింది తీసుకోమని చెప్పారు.
నాకైతే కొంచెం థిక్‌గా ఈ డిజైన్ బాగుందనిపించింది. మిగిలినవి కొంచెం కొంచెం చైన్ టైప్ వచ్చాయి. మధ్యలో డిజైన్ వచ్చింది. అలాంటివి ఒక 2 సెలెక్ట్ చేశారు. ఇదొకటి. ఇంకొకటి ఆ డిజైన్ నాకు పెద్దగా నచ్చలేదు. అవి కొంచెం డెలికేట్‌గా ఉన్నాయి. ఇదైతే చేతికి పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. ప్లస్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈ లాస్ట్‌ని కానీ, మధ్యలో డిజైన్ కానీ అంతా బాగుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇది నచ్చిందంటే ఇంకా మా వారు కూడా ఇది తీసేసుకున్నారు. ఇంకా దీని వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పాయింట్ 310 మిల్లీగ్రామ్స్ ఉందన్నమాట. అంటే దగ్గర దగ్గర 1.5 సెవరా మీద కొంచెం ఎక్కువ ఉంది. ఇంకా తీసుకునేది కలగండి కొంచెం మంచిదే తీసుకుందాం అని చెప్పేసి ఇదే తీసుకున్నాము. ఇంకా మా స్కీమ్ కట్టంగా మిగులుతుంది కదా, అది వచ్చేసి ఇంకా 43,000 మేము కట్టాల్సి వచ్చాము. ఒక పాత రింగ్ ఉంటే అది వేసేసిన తర్వాత ఇంకా 17,000 చేంజ్ కట్టాల్సి వచ్చాం. అది కట్టేసేసి ఇంకా తీసుకొని వచ్చాము. కాకపోతే గోల్డ్ స్కీమ్ కట్టడం వలన కంపల్సరీగా ఏదో ఒక గోల్డ్ తీసుకుంటాం. కానీ ఒకరోజు అనుకొని గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ తీసుకోవాలంటే కొంచెం కష్టమే. అందుకే ఈ గోల్డ్ స్కీమ్ కట్టానన్నమాట. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి గోల్డ్ స్కీమ్లు చాలా వరకు బెటర్ అనే చెప్తాను నేనైతే. అందుకే మళ్ళీ ఇంకొక స్కీమ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది. అప్పుడు ఏం తీసుకున్నానో అప్పుడు వీడియోలో చెప్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. మరి నేను తీసుకున్న బ్రాస్లైట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి.